ఇంకా 3 రోజులు అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్టాపన జరగబోతుంది. ప్రతి ఒక్క భారతీయుడు 500 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న తమ కళ ఇంకో 3 రోజుల్లో సాకారం కాబోతుంది. జనవరి 22, 2024 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే ఈ అధ్యాయం మన కళ్ళ ముందు జరుగుతున్నందుకు మనలో ప్రతి ఒక్కళ్ళు గర్వపడి తీరాలి. అండ్ చరిత్రని ఎంత కప్పి ఉంచినా తిరిగి తన పురిని ఎప్పటికైనా విప్పుతుందనే ఈ నిజం ప్రపంచ దేశాలకు తెలిసి రావాలి. 500 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత మన శ్రీరామచంద్రుడు మళ్ళీ అయోధ్యలో కొలువబోతున్నాడు. తన సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. కాబట్టి ఆ ఘట్టాన్ని చుట్టం మాత్రం ఎవ్వరూ మర్చిపోకండి. రామ మందిరానికి మనలో కొంతమంది ధన సహాయం చేశారు. ఇంకొంతమంది పాటల ద్వారా, కవితల ద్వారా తమ అభిమానాన్ని అయితే చాటుకున్నారు. ఇక ఈ 3 రోజులు మనమైతే ఒక దీక్షను ఆచరిద్దాం. ఒంటిపూట భోజనమే చేద్దాం. ఆ రెండో పూట ఏదైనా లైట్గా తినండి. అండ్ ఆ రెండో పూట మన భోజనానికి అయ్యే ఖర్చును తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన తర్వాత ఆ డబ్బును ఏదైతే ఉందో ఆకలిగా ఉన్న వాళ్ళకి పంచండి, లేదా ఫుడ్ని ఇవ్వండి. అది ఖచ్చితంగా శ్రీరాముడి ప్రసాదమే అవుతుంది. నా వంతుగా నేను 5 రోజుల నుంచి ఒంటిపూట భోజనమే చేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్ అనే నినాదాన్ని గుండెల్లో ఉంచుకోండి. అండ్ అలాగే ఈ 3 రోజుల దీక్షని విజయవంతంగా పూర్తి చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.